హలో అందరికీ, అందరు బాగున్నారు అనుకుంటా. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న ఈ ఫోన్ ఎఫెక్ట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తా. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. మన పాత ఛానల్ అయితే ఎగిరిపోయింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలనంటే, మీరు స్క్రీన్ వీడియో అయితే ప్లే చేస్తా. ఇప్పుడు పక్కన స్క్రీన్ వీడియో ప్లే చేస్తే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు నా మీద. సో స్క్రీన్ వీడియో ప్లే చేస్తా, స్కిప్ చేయకుండా నీట్గా అర్థం చేసుకోనికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఐఫోన్లో క్యాప్ కట్ ఫేక్ అంటున్నారు కదా, అందరు ఇదే వాడతారు. ఎవరినైనా అడగండి, అసలు నేను ఐఫోన్లో క్యాప్ కట్ అందరు ఇదే వాడతారు. మీకు తెలియకుండా వచ్చి బ్యాడ్ కామెంట్ పెట్టకండి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొంతమందికి టర్బో విపిఎన్ వర్కౌట్ అవుతుంది, కొంతమందికి టర్బో విపిఎన్ వర్కౌట్ కాదు. సో మీరు కొన్ని ఫోన్లలో కొన్ని వర్కౌట్ అవుతాయి. సో మీరు ఏం చేయాలనంటే, మీరు విపిఎన్ మార్చి ట్రై చేయండి. ఐఫోన్ వాళ్ళకి చెప్తున్నా. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అందరికీ, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను ప్లే చేస్తున్న స్క్రీన్ వీడియోని నీట్గా అర్థం చేసుకోండి. అండ్ మీరు క్రోమ్ అయినా గూగుల్ అని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలనంటే, తెలుగు ఫాంట్ మీమ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ ఒకటి వస్తుంది, తెలుగు ఫాంట్ జనరేటర్ అని చెప్పి. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు అక్కడ ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ అని ఉంటుంది. దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు తెలుగు ఫాంట్ని అయితే కాపీ చేసుకోవాలి. తెలుగు ఫాంట్ కాపీ చేయాలనంటే ఎట్లా చేయాలనంటే నేను చెప్తా చూడండి. ఫస్ట్ అయితే నేను ఇది ప్లే చేస్తే అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్కి నేను తెలుగులో అని చెప్పి టైప్ చేశాను అందులో. అండ్ మీకు సెకండ్ అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది అనుకుంటా, మీకు సెకండ్ ఆప్షన్ తెలుగు అని చెప్పి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు అక్కడ ఎఫెక్ట్స్ అని అన్నీ వస్తాయి. మీకు అక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, దాన్ని ఏదైనా ఒకటి మంచిగా నీట్గా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి మీకు సెలెక్ట్ అనే ఎఫెక్ట్ అని ఒకటి వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలనంటే, కిందికంటే మీకు అక్కడ మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నీ. అందులో ఆరెంజ్ కలర్ అయితే ట్రెండింగ్ ఇప్పుడు. ఆరెంజ్ కలర్ని వాడండి. వాడిన తర్వాత బ్లూ కలర్ మించి బ్లాక్ కలర్ మీకు చేయండి. అంటే బ్లూ కలర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి కలర్. అండ్ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. సో ఇట్లనే మీరు ఏం చేయాలనంటే, ఈ తెలుగే కాకుండా ఇంగ్లీష్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ చాలా బాగుంటుంది. అండ్ చాలా థంబ్నెయిల్ ఎడిటర్స్ మొత్తం ఈ వెబ్సైటే వాడతారు. ఇప్పుడు అది డౌన్లోడ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది. మీరు ఏం చేయాలంటే, ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేయండి. ఎడ్జ్ని సెలెక్ట్ చేసి సేవ్ టు ఫొటోస్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు ఫాంట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తా. మీరు క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో ఏమని చేయాలనంటే, ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీకు అక్కడ ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ మీరు ఇంగ్లీష్లో ఏది టైప్ చేస్తే తెలుగులో కూడా అదే వస్తుంది. సో నేను తెలుగులో అని ఇంగ్లీష్లో టైప్ చేశాను. సో మీరు చూడండి, ఇప్పుడు తెలుగులో వస్తుంది. తెలుగులో వచ్చింది. సో ఈ దాన్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని పోయి, ఇప్పుడు నేను చెప్పిన కదా అందులో పేస్ట్ చేయండి. నేను తెలుగులో అనే చెప్పి నేను నార్మల్గా తెలుగులో అని చెప్పాను. మీకు ఇష్టం వచ్చిన వర్డ్ని అక్కడ ప్రొనౌన్స్ చేస్తే అది మనకు తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి కాపీ అవుతుంది అన్నమాట. కాపీ చేసుకోవచ్చు కింద. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారో నేను చెప్తా చూడండి ఇప్పుడు. సో మీకు ఇక్కడ ప్రాజెక్ట్ అయితే కనిపిస్తుంది అనుకుంటా. సో ఈ థంబ్నెయిల్ అయితే నేను క్యాప్కట్లోనే ఎడిట్ చేసిన. సో నేను ఇప్పుడు ఒక్కొక్కటి అంటే నేను ఏమేమి పెట్టినో అన్ని లేయర్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి. సో మనం ఫస్ట్ అయితే ఈ సన్ ఎఫెక్ట్ అయితే నేను ఎట్లా యాడ్ చేసినో మీకు చెప్పిన. సో మీకోసం మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ సన్ ఎఫెక్ట్ తీసుకున్నా ఫస్ట్. అండ్ మీకు అక్కడ స్ప్లైస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ స్ప్లైస్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే ఇట్లున్నది ఇట్లా అయిపోతుంది అనమాట. ఈ సన్ ఎఫెక్ట్ మన ఇన్స్టాగ్రామ్లో బయోలో ఉంటుంది చూడండి, ఫ్రీ ఎడిటింగ్ ఛానల్లో ఇచ్చాను. సో ఇప్పుడు సన్ ఎఫెక్ట్ అయితే అయిపోయింది. సో నేను ఈ స్టిక్కర్ నేను ఇక్కడ వాడాను చూడండి. ఈ స్టిక్కర్ ఇక్కడ వాడినా. ఈ స్టిక్కర్ ఎట్లా చేయాలంటే, ఈ స్టిక్కర్ మీకు సఫారీలోకి వెళ్ళి మీరు ఏం చేయాలనంటే, సఫారీలోకి వెళ్ళి నార్మల్గా మీరు ఈ స్టిక్కర్ని అయితే ఇట్లా సెర్చ్ చేయండి. మీకు అక్కడ చాలా వస్తాయి స్టిక్కర్స్, చూపిస్తా. VPN కనెక్ట్ ఉంది కాబట్టి స్లో వస్తుంది. సో ఇమేజెస్ ఓపెన్ చేయండి. ఇమేజెస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వస్తాయి. దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ టు ఫొటోస్ అని క్లిక్ చేయండి. సో తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ PNG అన్నమాట అది. సో నేను అట్లా పెట్టాను. సో దీన్ని ఏం చేయాలనంటే, దీన్ని లేయర్స్లోకి వెళ్ళి బ్యాక్ అనేసి చేయాలి. దీన్ని లేయర్స్లో మధ్యలో వచ్చేసింది చూడండి. సో దీన్ని
మధ్యలో కన్నా తర్వాత మీరు ఒపాసిటీ అని ఉంటుంది, దాన్ని తక్కువ చేసుకోవాలి. సో అందులో సింక్ అయినట్టు అయిపోతుంది అన్నమాట. సో మనకి సెకండ్ వచ్చేసి ఏంటంటే ఈ వైట్ ఎఫెక్ట్. ఈ వైట్ ఎఫెక్ట్ కూడా నేను ఇప్పుడు సఫారీలోకి వెళ్ళి వైట్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో దీన్ని ఎట్లా చేయాలనంటే సేమ్ దానిలాగానే అన్నమాట. సఫారీలోకి వెళ్ళి వైట్ అని చెప్పి వైట్ పిక్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి సెర్చ్ చేయండి. వస్తే మీకు అందులో నుంచి సేమ్ దీనిలాగానే డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ దాన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలనంటే దీన్ని ఫిల్టర్ చేయొద్దు, దీన్ని మర్చిపోకండి. దీన్ని ఫిల్టర్ చేయకుండా మీరు ఏం చేయాలనంటే మాస్కింగ్ చేయాలి. దీన్ని చూపిస్తా. నేను దీన్ని సర్కిల్లో మాస్క్ చేశాను. అంటే సర్కిల్లో మాస్క్ చేస్తే ఏమవుతుంది అని అంటే సో కొంచెం నీట్గా అవుతుంది. మన థంబ్నెయిల్ ఉన్నది కదా, సో అది నీట్గా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం థర్డ్ వచ్చేసరికి తెలుగులో అని ఉంది కదా, ఇదే లాస్ట్. ఈ తెలుగులో నేను ఎట్లా చేస్తానంటే ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నది ఉన్నది కదా, దాన్ని ఓవర్లే చేయాలి. ఓవర్లే ఎట్లా చేయాలని అంటే నార్మల్గా ఇట్లా ఉంది. నేను ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని తీసుకొని ఇక్కడ యాడ్ ఓవర్లే తీసుకొని ఆ పిక్ తీసుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని మీరు ఏం చేయాలనంటే దీన్ని తీసుకొని లేయర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, లేయర్స్ అని తీసుకొని దీన్ని ఫ్రంట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ చేసిన తర్వాత ఇంకొక సింపుల్ ట్రిక్ ఉంటుంది ఇక్కడ. సో మీకోసం లీక్ చేస్తున్నా. మీరు తీసుకున్న దాన్ని డూప్లికేట్ చేసి మళ్ళీ దాని మీద కంటే దీని కిందికి అనేసేయండి మొత్తం. దాని కిందికంటే మీకు ఏమవుతుంది అంటే టెక్స్ట్ అనేది డార్క్ అయిపోతుంది అన్నమాట డబుల్ చేస్తే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు నా స్టిక్కర్ ఉంది, దీన్ని నేను కట్అవుట్ చేశాను. కట్అవుట్ కోసం అయితే నేను నార్మల్గా ఎరేజర్ అనే యాప్ని వాడతా అండ్ దీన్ని కట్అవుట్ చేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఇది సఫారీలో నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లైట్స్ కూడా అట్లనే నేను ఇప్పుడు సఫారీలోకి వెళ్ళి గ్రీన్ లైట్ ఎఫెక్ట్స్ అని కొడితే మీకు వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రీన్ లైట్ వాడినా, ఇంకొకటి ఏం వాడినా అంటే సన్ ఎఫెక్ట్ వాడినా. చాలా వరకు సన్ ఎఫెక్ట్స్ నేను చాలా పెట్టిన చూడండి. సో ఇంకా ఎవరైతే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మంచి ఎడిటింగ్ వీడియోస్ పెడతా అండ్ నీట్గా అర్థం చేసుకోండి రోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. నాకు చాలా బాధ ఉంది. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఎగిరిపోయింది. అండ్ ఎగిరిపోలేదు, ఉంది, కానీ ఒక్క స్ట్రైక్ పడితే ఎగిరిపోతుంది. సో నేను ఆ ఒక్క స్ట్రైక్ నేను ఉంచుకుంటాను. ఇంకా 20 days అయితే 90 days అయిపోతాయి. తర్వాత మళ్ళీ 3 strikes ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.